అల్లు అర్జున్ అయితే రీసెంట్గా శ్రీతేజ్ని కలవడానికి వెళ్ళడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే అక్కడికి వెళ్ళడానికి కూడా ఆయన చాలా సాహసమే చేశారు అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఆయనకి ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అందులో ఒక మెయిన్ రెస్ట్రిక్షన్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. అదేవిధంగా మీరు అక్కడికి వెళ్తే అక్కడ జనసంచారం ఎక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పేసి డాక్టర్స్ ఆల్రెడీ అక్కడికి చెప్పడం జరిగింది. అదేవిధంగా అటు గవర్నమెంట్ సైడ్ నుంచి కోర్టు నుంచి కూడా ఇవి ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక్కసారి నేను ఆయనను చూస్తాను, అక్కడ జనసంచారం రాకుండా నేను చూసుకుంటున్నాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక పోలీసులు కూడా ఆయన వెంటే ఉండి చాలామంది పోలీసులు ఆయనతో పాటు 14వ ఫ్లోర్లో అబ్బాయి ఉంటే అక్కడికి డైరెక్ట్గా ఆయనను తీసుకువెళ్ళి అసలు వాళ్ళ ఫాదర్ని శ్రీతేజ్ వాళ్ళ నాన్నని కూడా కలవనివ్వకుండా అక్కడ ఆయన ఒక్కరే ఉండే విధంగా శ్రీతేజ్ని చూసి బయటకి వచ్చాడు అంతే. అదేవిధంగా అక్కడ పోలీసులు కూడా ఫుల్ అంటే ఫుల్ స్ట్రిక్ట్గా బిహేవ్ చేశారనుకోవచ్చు. ఇక ఇదే అంశం పైన ఆయన మాత్రం ప్రజెంట్ దీని గురించి బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా లేదు. అది ఆయన చూశారు, అక్కడ నుంచి వెళ్ళిపోయారు అంతే. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకు కలవనివ్వలేరు అంటే అక్కడ మళ్ళీ ఏదైనా ఒక చిన్న గొడవ అయినప్పటికీ కూడా అది చాలా సంచలనంగా మారుతుంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఆయనని మాత్రం పక్కకి అక్కడే వాళ్ళ ఫాదర్ని చూపించకుండా ఓన్లీ శ్రీతేజ్ని చూపించడం జరిగింది. మరి దీనికి సంబంధించి అక్కడ డాక్టర్తో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆ డాక్టర్తో చెప్పడం జరిగింది అసలు అబ్బాయికి ఇంకా ఇంకెంత మెరుగైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది, అసలు ఇంకేమైనా చెయ్యమంటారా, ఇంకెంత ఇన్వెస్ట్ చేయాలి ఏంటి, ఇంకెంత ఏమేమి చేయగలిగితే ఆ అబ్బాయి ప్రాణంతో బయటకు వస్తారు, ఇంకా తొందరలో ఆయన తొందరగా బాగుపడతారు, ఏం చేయాలి అని చెప్పేసి చాలాసార్లు అడిగారు. ఇక డాక్టర్ కూడా తొందరలోనే ఆయనకు నయం అవుతుంది, ఇప్పటికే కొంచెం కొంచెంగా కోలుకుంటున్నారని చెప్పడంతో ఆయన మాత్రం ప్రజెంట్ కొంచెం కూల్ అయ్యారనే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన వెళ్ళింది ఒక విధంగా సెక్యూరిటీ పరంగా వెళ్ళినప్పటికీ కూడా రూల్స్ని బ్రేక్ చేసినందువల్ల ఆయన కోర్ట్ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని కొంతమంది అంటున్నప్పటికీ ఇంకొంతమంది మాత్రం రూల్స్ బ్రేక్ చేసి వెళ్ళినందుకు ఖచ్చితంగా కోర్ట్ సైడ్ నుంచి మాత్రం మీకు చాలా ప్రాబ్లమ్సే వస్తాయి అన్నట్టుగా ఇంకొంతమంది అంటున్నారు. సో మీరేమనుకుంటారు, అలా వెళ్ళడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.